మిస్టర్, ఇప్పటికైనా అర్థమైందా దాన్ని పడగొట్టడం నీ వల్ల కాదని? అసలు మీ గొడవ ఏంటి బాబు? పది చెప్తాను. వీళ్ళంటుంటే ఏమో అనుకున్నాను కానీ నిన్ను పడగొట్టడం ఎవరి వల్ల కాదు నీళ్ళు, కానీ నా వల్ల అవుతుంది. నువ్వు నాతో కలిసి ఒక 1 వీక్ తిరుగు. ఎందుకు నీతో తిరగాలి? నాకు తెలుసు, నువ్వు నాతో కలిసి 1 వీక్ తిరిగితే ఖచ్చితంగా టెంప్ట్ అవుతావు. అరే ఏంటి మీరంతా ఇలా సీరియస్ అయిపోయారు? నాకు ఇది మామూలే, చిన్నప్పుడు చాలాసార్లు కొట్టింది. తనకు భయం అనే విషయం కొంచెం కొత్తగా చెప్పింది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేనోళ్ళు మనం ఏం చేస్తాం? ఏమంటావు నీళ్ళు? ఓకే, నీ ప్రపోజల్ కి నేను ఒప్పుకుంటున్నాను. గుడ్, దట్స్ ద స్పిరిట్. నువ్వు ఉండవే, 1 వీక్ నీతో ఎందుకు తిరగాలి? మొదలెట్టావా? నెల రోజులు తిరగమంటే తిరుగుద్దా? 2 రోజుల్లో ప్రేమ పుట్టమంటే పుట్టుద్దా? తను నిన్ను ప్రేమించట్లేదు కదా, మరి నీతో కలిసి ఎలా తిరుగుతుంది? ప్రేమించుకున్న వాళ్ళు ప్రేమికులా తిరగడం రొటీన్, ప్రేమించుకోకుండా ప్రేమికులా తిరగడం వెరైటీ. ఈ వారం రోజులు నాతో కలిసి తిరిగితే ప్రేమించడం నా తప్పో, ప్రేమించకపోవడం తన తప్పో తెలుస్తుంది. అలాగని రోజంతా నీ సొల్లు కబుర్లు వినటం నా వల్ల కాదు. రోజు మొత్తానికి నీకు 1 hour టైం ఇస్తాను. అంతేకాదు, టైం అండ్ ప్లేస్ నేనే చెప్తాను. ఆహా, ఆ 1 hour చాలు నా మనసులో ఉన్న ప్రేమ నీతో చెప్పి ఒప్పించడానికి. ఆఫ్టర్ 1 వీక్ నా దారి నాది. మరి నా దారి? జాతీయ రహదారి. నీకుందలే కృష్ణా గోదావరి. హాయ్ నీలు. ఏంటి చాలా ట్రిమ్ గా ఉన్నావు? ఫస్ట్ రోజు కదా, మరి నా మనసులోని ప్రేమను చెప్పేయమంటావా? నాకు చిన్న పని ఉంది, పని అయ్యాక చెబుతూ గాని. అంతవరకు కాస్త ఓపిక పట్టు. రావే. ఐఎమ్ సారీ. ఎందుకు సారీ? నాకే ఫీలింగ్ లేదు. అదేంటి? బ్రతికినంత కాలం మా నాన్న జీతం మొత్తం మందుల రూపంలో మింగేవాడు. ఇప్పుడు నెలాఖరు రోజులో చచ్చిపోయాడు. మా నాన్నకి ఏడుపు రాలేదు, టెన్షన్ వచ్చింది. అప్పు కోసం తిరుగుతున్నాడు. ఎంతనో తండ్రి కదా. పాపం, అప్పుడే 100 ఏళ్ళు నిండిపోయాయి. మీరే ఫీల్ అవ్వకండి, ఆయనకి 100 ఏళ్ళు 2 ఏళ్ల క్రితమే నిండాయి. ఇప్పుడు 102. ఆయన ఇలాంటి డ్రెస్ లో వచ్చి ఫీల్ అవుతే అంత మ్యాచ్ అవుదులేండి. పాపం మీ నాన్నమ్మ. పాపమా? ఎలా తిట్టేదో తెలుసా తాతయ్యని? ఇప్పటిదాకా అందరినీ తిట్టింది. ఎందుకు? ఎవరు ఏడవట్లేదని. ఒకసారి బాడీ దగ్గరికి వెళ్ళి ఏడ్చినట్టు నటించరండి, లేకపోతే మీరు వెళ్ళిన తర్వాత నా మీద పడి ఏడుస్తుంది. అలాగే. రజని, యువర్ టైం స్టార్ట్స్ నౌ. నో, ఇది దారుణం, ఇది అన్యాయం. ఎంత సడన్ గా చచ్చిపోవడం అన్యాయం. నువ్వు వచ్చి నన్ను నేను వినిపించుకోపోయినా సరే, వద్దన్నా సరే, ఏదో ఒకటి చెబుతుండేవాడు. రాత్రి ఏమీ చదువుకుంటానే పోయాడు నాయనా. అమ్మో, గాంధీ తాత అంటే ఎంత ఇష్టం, చచ్చినంత ఇష్టం. అయ్యో, శంకర్ దాదా జిందాబాద్ సినిమా చూడాలన్నాడు. తీరా సినిమా చూడకుండానే దేవుడు చూడటానికి వెళ్ళిపోయినావా దేవుడా? ఊరుకోమ్మా ఊరుకో, చివరికి అందరం పోయేవాళ్ళవే. భగవద్గీతలో ఘంటసాల గారు ఏం చెప్పారో తెలుసా? పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన. చెడిపోతే గుడికొస్తానని మొక్కున్నావా? ప్రేమించుకునే స్పాట్ అది. అలాంటి చోట ఎవరైనా ప్రేమించుకుంటారా? అక్కడ చెప్పమంటే ఎలా చెప్తాను? ఇలాంటి స్పాట్ అయితే ఓకే. అక్కడైతే మనల్ని ఎవరూ పట్టించుకోరని చెప్పమన్నాను. నువ్వే ఓవర్ యాక్షన్ చేసి చెడగొట్టుకున్నావు. ఇప్పుడు నన్నంటావేంటి? సరే, ఇక్కడ చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావు? సారీ, నాదే మిస్టేక్. ఇక్కడ చెప్పాను మరి. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో నారాయణాయ నమః.
పద, వాళ్ళెవరో స్వామీజీలు వచ్చారు. వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుని ఫ్రెష్ గా చెప్తూ గాని. కమాన్. అది బెటర్. ఈ విభూతి 3 పూట్ల వాడమ్మా, నీ సంకల్పం తప్పక సిద్ధిస్తుంది. అలాగే స్వామి. వెళ్ళి రామ. జయ జయ రామ. గుడ్ మార్నింగ్ స్వామి. దీర్ఘాయుష్మాన్ భవ. చూడు బాబు, ఆయన సాక్షాత్తు దైవాంశ సంభూతుడు. నీ మనసులో ఏదైనా కోరిక ఉంటే దేవునికే చెప్తున్నట్టు చెప్పుకో, తప్పక సిద్ధిస్తుంది. చెప్పు. దేవుడా, నా పని అయిపోవాలని దీవించక్కర్లేదు. అయ్యే పని మాత్రం చెడగొట్టకుండా ఉంటే చాలు. ఎందుకు నాయన దేవుడి మీద అంత పగపట్టావు? అయినా దేవుడికి నీ మీద ఎందుకు ఉంటుంది కసి? నీ నాలుకే కసి. దానికి దురద ఎక్కువ. దీన్నే నోటి దురద అంటారు. ప్రశాంతంగా కళ్ళు మూసుకుని నీ నాలుకని తెరిచుంచు. నీ పనికి సంబంధించిన అన్ని మార్గాలు తెరుచుకుంటా. అలాగే స్వామి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. కుదిరేలా లేదు, కొంచెం ఒంగో నాయనా. Few times touch now.